హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడినప్పుడు, లేదంటే మూసీ పరివాహక ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి వాళ్ళకి సమర్థింపుగా మాట్లాడినప్పుడు, బుల్డోజర్లు ప్రొక్లైన్లు రావాల్సి వస్తే మా మీద నుంచి వెళ్ళండి అని కేటీఆర్, హరీష్ రావు బహిరంగంగా వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యాన్ని ఒకసారి కనుక తీసుకున్నట్లయితే కోదండరాం సార్, నిజంగా టీఆర్ఎస్ నేతలను వాళ్ళ ఆస్తులను కాపాడుకునేందుకే వాళ్లకు ఆ స్థాయిలో తెగింపు వచ్చిందా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై పగా ప్రతీకారమా, ప్రజలపై నిజంగా సమర్థింపా? అంత ఓపికగా ఉద్యమం చేసే శక్తి, ఉద్దేశం వాళ్ళకి లేదండి. అది సాధ్యం కాదు వాళ్ళతో. చాలా ఓపికగా తిరగాలి, సమస్య తెలుసుకోవాలి, ప్రజలు ఎట్లా చేయదలుచుకున్నారో అర్థం చేసుకోవాలి. ప్రజలు తమ ఇష్టానుసారంగా దాన్ని ఒక శక్తి పూర్తిగా ఒక నిర్ణేతలుగా, ఒక భాగస్వాములుగా దాన్ని నడపగలగాలి. అది చాలా కీలకం. అంత ఓపిక ఎక్కడదండి వాళ్ళకు? ఆంధ్ర పెత్తందారుల మెడలు వంచి ఎందరో సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి ఘనత మాకు మాత్రమే ఉంది, తెలంగాణను కాపాడుకునేటువంటి బ్రాండ్ మాదే అంటున్నారు కదా. వాళ్ళు ఉండదా వాళ్ళకి ఆ మాత్రం ఓపిక, పోరాట పటిమ? వాళ్ళు ఒక్కరు చేయలే అంటున్నాను నేను. వాళ్ళు చేస్తున్న ప్రచారంలో పెద్ద తప్పేందంటే, తెలంగాణ ఉద్యమం అనేది విశాల ప్రజా ఉద్యమం. అందులో అనేక మంది భాగస్వాములు ఉన్నారు. అందరు చేసిన పోరాటాన్ని కేవలం మీ ఖాతాలో వేసుకొని మీరు ఒక్కలే చేసినట్టుగా చెప్పుకోవటం ఆ చరిత్రను వక్రీకరించడం తప్ప మరొకటి కాదు. అందరు కొట్లాడి అనేక మంది పిల్లలు బలిదానాలకు పాల్పడ్డారు, తిరిగి రాని లోకాలకు పోయినారు. అంతకంటే గొప్ప త్యాగం అనండి మీది. ఎంతమంది తమకు ఒక ఉద్యోగం వస్తుందనేది ఏమీ లేదు, మాకు పదవి వస్తుందనే ఆశ లేదు కదా. అయినప్పటికీ జేఏసీలుగా మొత్తం తమకున్నదంతా దాచుకోకుండా ఖర్చు పెట్టి తెలంగాణ కోసం త్యాగం చేయలేదా? వాళ్ళ త్యాగాల ముందు మీదేపాటి త్యాగం అండి? ఇట్లా మీరు మాట్లాడితే లెక్కలు చాలా మేము కూడా తీయవలసి వస్తుంది, బ్యాలెన్స్ షీట్ తయారు చేయవలసి వస్తుంది. తయారు చేసే ఉద్దేశం భవిష్యత్తులో అయినా ఉందా, చేస్తారా? అవన్నీ కాదు కదా. తెలంగాణ ముందుకు ఎట్లా పోవాలన్నది కదా ముఖ్యం. ముందుకు పోవటానికి ఎంత అవసరమైతే అంత మాట్లాడతాం, తప్పకుండా మాట్లాడతాం. ఎందుకు ఊరుకుంటాం? ఉవ్వెత్తున ఎగిసిపడినటువంటి తెలంగాణ ఉద్యమంలో విస్మరించని పేర్లు, పక్కన పెట్టేలేని పేర్లు రెండు ఉంటాయి సార్. ఒకటి కేసీఆర్, రెండవది ప్రొఫెసర్ కోదండరాం. ప్రొఫెసర్ కోదండరాం సార్ అంటేనే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం అంటేనే ప్రొఫెసర్ కోదండరాం సార్. అలాంటి మిమ్మల్ని అసలు తెలంగాణ ఉద్యమంలో కోదండరాం సార్ లేరు, తెలంగాణ ఉద్యమానికి కోదండరాంకు ఏమాత్రం సంబంధం లేదు అని నమస్తే తెలంగాణ రాసింది. నేను చదివారా మీరు? కరపత్రాలను చదవాలండి అన్నింటినీ. నాకు నచ్చితే చదువుతా, లేకపోతే లేదు. కరపత్రాలు అన్నింటినీ ఎందుకు చదవాలి? చదివే అవసరం లేదు. అది స్వతంత్రంగా మీడియా ఉండి వాస్తవాలను రాస్తే అది వేరే విషయం. ఒక కరపత్రంగా మారిన దాని గురించి ఎందుకు పట్టించుకోవాలి?